అకాడమీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఇక టుమారో ఆన్వర్డ్స్ డిజిటల్ బోర్డు పైన క్లాసెస్ చెప్పుకుందామండి. ఇవాళ కరెంట్ అఫైర్స్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం. జనవరి 19th 2026 కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ను విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్. ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్. భారతదేశపు మొట్టమొదటి ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ని యూనియన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ డాక్టర్ జితేంద్ర సింగ్ గారు అండమాన్ సీలో, అండమాన్ మహాసముద్రంలో దీన్ని లాంచ్ చేశారు, ప్రారంభించారు. ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి. ఇక ఫస్ట్ ఫిషరీస్ సెక్టార్ విషయానికి వస్తే మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. ఇండియా వరల్డ్లో ఫిషరీస్ ప్రొడక్షన్లో సెకండ్ ప్లేస్లో ఉంది. ప్రపంచంలో ఈ యొక్క చేపల ఉత్పత్తిలో బ్లూ రెవల్యూషన్ని మనం అద్భుతంగా ఉపయోగించుకుంటా ఉన్నాం. ప్రపంచంలో చేపల ఉత్పత్తిలో సెకండ్ ప్లేస్లో ఇండియా ఉంది. మరి ఫస్ట్ ప్లేస్లో చైనా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ ప్లేస్ ఇండియా. మరి ఇప్పుడు ఏంటి అసలు ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ అన్నాడు. ఏంటి అసలు ఇక్కడ మనం జనరల్గా ఇండియాలో ఈ ఫిషరీస్ రిసోర్సెస్ని, చేపల్ని ఎక్కువగా చిన్న చిన్న లేక్స్, చిన్న చిన్న పాండ్స్, కాలువలు, నదులలో, చెరువులలో ఎక్కువగా పడుతూ ఉంటారు. డీప్ సీ ఫిషింగ్ ఎక్కువగా మనము ఉపయోగించుకోము. ముఖ్యంగా ఓపెన్ సీ అంటే డీప్ సీ అని చెప్పవచ్చు. ఓపెన్ సీ అంటే మన కోస్ట్ ఏదైతే ఉందో, మన తీర ప్రాంతానికి దూరంగా ఉన్న మహాసముద్రాన్నే ఓపెన్ సీ అంటే డీప్ సీ. మనకి అండమాన్ సీలో, మనకి అండమాన్ మహాసముద్రంలో ఓపెన్ సీ ఏదైతే ఉందో, ఇక్కడ మనకి అండమాన్ ప్రాంతం ఉంటుంది కదా, అండమాన్ ప్రాంతంలో ఆ డీప్ సీలో ఫిషరీస్ రిసోర్సెస్ని ఉపయోగించుకోవాలి, అంటే ఈ చేపల వనరుల్ని ఉపయోగించుకోవాలి అని చెప్పేసి ఈ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. మరి ఎక్కడ లాంచ్ చేశారు అంటే అండమాన్ సీలోని నార్త్ బే శ్రీ విజయపురంలో అక్కడ దీన్ని లాంచ్ చేశారు. అసలు ఏంటి అసలు ఈ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ అంటే, ఇక్కడ మీరు చూస్తే ఈ ఇమేజ్లో ఓపెన్ సీ ఏదైతే ఉందో ఈ మహాసముద్రంలో ఈ కేజెస్ను ఉపయోగించి, అంటే ఒక రకమైన ఫిషింగ్ నెట్స్ను ఉపయోగించి, ఒక రకమైన వలలు ఉపయోగించి వీటిని, ఈ ఫిషెస్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. ఈ ముఖ్యంగా ఈ ఫిషరీస్ సీడ్స్ ఏవైతే ఉంటాయో ఆ చేప పిల్లల్ని ఇక్కడ పెంచడం జరుగుతుందన్నమాట. సో అంటే డీప్ సీలో టెక్నాలజీని ఉపయోగించి మనము ఈ చేపల కల్టివేషన్ని, ఈ చేపల్ని మనం ఎక్కువగా డెవలప్ చేస్తాం. సో మరి ఎలా దీన్ని ఎవరు ఇంప్లిమెంట్ చేయబోతున్నారు ఈ ప్రాజెక్ట్ని అంటే ఎర్త్ సైన్సెస్ మినిస్ట్రీ. ఈ యొక్క ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ చెన్నైలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ మరియు అండమాన్ నికోబార్ యూనియన్ టెరిటరీ పరిపాలన శాఖతో కలిసి దీన్ని అమలు చేయబోతా ఉన్నారు. ఇందులో భాగంగా ఫిషర్మెన్కి, ఈ మత్స్యకారులకి డీప్ సీ వీడ్ ఫార్మింగ్ని వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. సో ఇలా కేజెస్, ఇలా ఒక రకమైన వలలను ఉపయోగించి ఈ చేపల కల్టివేషన్ని, ఈ చేపల్ని అభివృద్ధి చేస్తారన్నమాట. సో మరి ఇక్కడ ఫిన్ ఫిష్ అనే చేపల్ని ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తారు. ఫిన్ ఫిష్ అంటే మనకి ముఖ్యంగా టూనా చేపలు, కొన్ని రకాల చేపలు ఉంటాయి కదా, చాలా హై ప్రోటీన్ ఉన్న, హై కంటెంట్ లైక్ హై ఒమేగా 3 ప్రోటీన్ కంటెంట్ ఉన్న టూనా చేపలు, కోబియా చేపలు, అటువంటి వాటిని ఫిన్ ఫిష్ అంటారు. అంటే ఆ చేపలకి ఒక రకమైన ముళ్ళులు మాదిరి ఉంటాయి, స్కేల్స్, పులుసులు మాదిరి ఉంటాయి, వాటినే ఫిన్ ఫిష్ అంటారు. ఫిన్ ఫిష్కి ఉదాహరణలు, ఎగ్జాంపుల్స్ టూనా, కోబియా ఇటువంటివి వస్తాయి. సో ఇటువంటివి అక్కడ లైక్ వాటిని సమృద్ధిగా అభివృద్ధి చేయబోతా ఉన్నారు. సో ఇది మనకి ఇండియాస్ ఫస్ట్ ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్, అండమాన్ సీ, నార్త్ బే. ఇక నిన్న టాపిక్కి కంటిన్యూషన్, అంటే నిన్న ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ప్రైమ్ మినిస్టర్ అస్సాం పర్యటనలో భాగంగా, అస్సాం స్టేట్ విజిట్లో భాగంగా కజిరంగా హైవే కారిడార్ని లాంచ్ చేశారు అని చెప్పేసి. కజిరంగా హైవే కారిడార్, మరి హైవే కారిడార్కి శంకుస్థాపన, ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది. మరి ఆ ప్రాజెక్ట్ యొక్క ఆ ప్రాజెక్ట్ యొక్క విలువ మనం నిన్న తెలుసుకున్నాం. ఏమని? సుమారుగా 6,500 crore పైగా అని చెప్పేసి. మనకి ఎగ్జాక్ట్ ఫిగర్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. 6,957 కోట్లతో ఈ కజిరంగా హైవే కారిడార్ ప్రాజెక్ట్కి ఫౌండేషన్ స్టోన్, శంకుస్థాపన వేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోండి, అప్డేట్ చేసుకోండి. మనకి నిన్న పేపర్లలో, నిన్న ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఏ దాంట్లో కూడా మనకి ఎగ్జాక్ట్ ఫిగర్ ఇవ్వలేదు. ఇవాళ ఎగ్జాక్ట్ నెంబర్ ఇచ్చాడండి అప్డేటు. సో
6,957 కోట్లు, 6,957 crore ప్రాజెక్ట్. నెక్స్ట్ వన్, స్టేట్ కరెంట్ అఫైర్స్. ఆమా బాసరే పథకాన్ని ప్రారంభించిన ఒడిషా స్టేటు ఆమా బాసరే అనే ఒక స్కీమ్ని లాంచ్ చేసింది. ఆమ బాసరే అనే స్కీమ్. మనకి ఎగ్జామ్లలో ఇలాంటివి ఎలా అడుగుతాడంటే పలానా స్కీము ఏ స్టేట్ లాంచ్ చేసింది అంటాడు, లేదంటే దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆబ్జెక్టివ్ ఏంటి అని చెప్తాడు. మనం ఒడిషా అంటేనే గుర్తు రావాల్సినది ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ సేఫ్టీ కోసం, హయ్యర్ ఎడ్యుకేషన్ చదువుతా ఉన్న గర్ల్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క సేఫ్టీ కోసం హయ్యర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో, ఉన్నత విద్యా సంస్థలలో వాళ్ళ యొక్క భద్రత కోసం సీసీటీవీలను ఏర్పాటు చేయడం, అటువంటి కార్యక్రమాలు చేపట్టింది ఒడిషా గవర్నమెంట్. దానికోసం శక్తిశ్రీ అనే స్కీమ్ను కూడా లాంచ్ చేసిందని చెప్పేసి తెలుసుకుందాం. శక్తిశ్రీ. ఇప్పుడు ఒడిషా గవర్నమెంట్ ముఖ్యంగా చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో, చిన్నపిల్లలు, ముఖ్యంగా 3 to 6 years చిల్డ్రన్, 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ళ వయసు ఉన్న చిల్డ్రన్కి మదర్ టంగ్లో, వాళ్ళ యొక్క మాతృభాషలో అర్లీ ఎడ్యుకేషన్ని అందించాలి. ఈ పిల్లలకి వాళ్ళ యొక్క మదర్ టంగ్, మాతృభాషలో ఈ యొక్క ప్రారంభ విద్యను, అంటే బాల్యంలో వాళ్ళకి విద్యను అందిస్తారు కదా, ఆ ఎర్లీ ఎడ్యుకేషన్ని మదర్ టంగ్లో అందించడం కోసం ఆమ బాసరే అనే స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ స్కీము 5 year పాటు అమల్లో ఉంటుంది. గుర్తుపెట్టుకుంటే 5 ఏళ్ల పాటు. మరి ఈ స్కీమ్లో భాగంగా ఫస్ట్ ఫేజ్లో, మొదటి దశలో 6 districtsని కవర్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఫేజ్లో ఒడిషాలోని 6 districts, 6 జిల్లాలని కవర్ చేయడం జరుగుతుంది. ఈ 6 జిల్లాల్లోని ట్రైబల్ లాంగ్వేజెస్లో, గిరిజన భాషలలో ఆ చిన్నపిల్లలకి 3 to 6 years ఉన్న చిల్డ్రన్కి మదర్ టంగ్లో ఎర్లీ ఎడ్యుకేషన్ని అందించడం జరుగుతుంది. దీనికోసం మెయిన్గా అంగన్వాడీ వర్కర్స్కి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆడియో విజువల్ లెర్నింగ్ టూల్స్ టెక్నాలజీని కూడా ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది అండి మనకి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం. ఇక అలానే ఒడిషా గవర్నమెంటు ఈ చైల్డ్ మ్యారేజెస్ని ఎండ్ చేయడం కోసం, బాల్య వివాహాలని నిర్మూలించడం కోసం 100 day క్యాంపెయిన్, 100 రోజుల పాటు ఒక క్యాంపెయిన్ని కూడా లాంచ్ చేసింది. సో ఇక్కడ మనకి చైల్డ్ మ్యారేజ్ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి మనం తప్పకుండా చైల్డ్ మ్యారేజెస్కి సంబంధించి ఇండియన్ గవర్నమెంట్ ఏమైనా ప్రోగ్రామ్స్ చేపట్టిందా, ఏమైనా టార్గెట్స్ పెట్టుకునిందా, అంటే ఏ సంవత్సరంలోపు బాల్య వివాహాలని నిర్మూలించాలి అనే ఏమైనా టార్గెట్ పెట్టుకునిందో తెలుసుకోవాలి. మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్ క్లాస్లో ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నామండి. అదేంటి, బాల వివాహ ముక్త్ భారత్ అనే ఒక ప్రోగ్రామ్, బాల వివాహ్ ముక్త్ భారత్ అనే ప్రోగ్రామ్ని ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ 2024 నవంబర్లో, ఎగ్జాక్ట్గా చెప్పాలంటే 2024 నవంబర్ 27న ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ బాల వివాహ్ ముక్త్ భారత్ అనే ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఇండియాలో 2030 కల్లా చైల్డ్ మ్యారేజెస్ని నిర్మూలించాలి, 2030 కల్లా బాల్య వివాహాలు లేకుండా చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నారు. ఆ టార్గెట్ ఇయర్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. మరి ఇటీవల ముఖ్యంగా ఈ యొక్క బాల వివాహ్ ముక్త్ భారత్ ప్రోగ్రామ్ లాంచ్ చేసి 1 year పూర్తయిన సందర్భంగా 2025 డిసెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 100 రోజుల పాటు ప్రోగ్రామ్, 100 రోజుల ప్రచార కార్యక్రమాన్ని కూడా లాంచ్ చేసింది. 100 days క్యాంపెయిన్ ప్రోగ్రామ్. ఈ క్యాంపెయిన్ ప్రోగ్రాంలో భాగంగా ఈ చైల్డ్ మ్యారేజెస్ పట్ల అవగాహన, అటువంటివి అవేర్నెస్ తీసుకురావడం కూడా చేస్తూ ఉంది భారత ప్రభుత్వం. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ ఉందండి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ చైల్డ్ మ్యారేజెస్ అనేది ఇప్పుడు ఎక్కువగా ఫోకస్లో ఉన్నాయి కాబట్టి. దేశంలోనే తొలి బాల్య వివాహ రహిత జిల్లా ఏది అంటే ఛత్తీస్గఢ్లోని బలోడ్ జిల్లా. ఇండియాలో ఫస్ట్ టైం ఒక డిస్టిక్ కంప్లీట్గా చైల్డ్ మ్యారేజెస్ని ఎలిమినేట్ చేసింది, నిర్మూలించింది. కంట్రీస్ ఫస్ట్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్టిక్ ఏది అంటే ఛత్తీస్గఢ్లోని బలోద్ జిల్లా. ఈ జిల్లాలో లాస్ట్ 2 years నుంచి బాల్య వివాహాలు 0, ఒక్కటి కూడా నమోదు కాలేదు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఒక ఇంపార్టెంట్ చట్టం ఉందండి, ఆ చట్టం వేరైతే గుర్తుపెట్టుకోండి, మనకి పాలిటీలో హెల్ప్ అవుతాయి ఇటువంటివి. ఎప్పుడైనా కానీ మనకి యాక్ట్స్, కొన్ని చట్టాలు ఇయర్లు గుర్తుండాలి. ఫర్ ఎగ్జాంపుల్ పోక్సో యాక్ట్, పోక్సో యాక్ట్ ఉంది కదా, మనం డిస్కస్ చేసుకున్నాం ఇటీవల. పోక్సో చట్టంలో రోమియో జూలియట్ కండిషన్ను తీసుకురావాలి అని చెప్పేసి సుప్రీంకోర్టు సెంట్రల్ గవర్నమెంట్కి ఆర్డర్స్ జారీ చేసింది. మరి పోక్సో అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్. ఆ ఇయర్ ఏంటి? 2012. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్షువల్ అఫెన్సెస్ యాక్ట్ అంటే 2012. అది 2019లో కేవలం ఒకే ఒకసారి 2019లో దాన్ని సవరించారు. 2019లో
అమెండ్ చేశారు ఓన్లీ వన్ టైం అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు అలాంటివి మనకి యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ చైల్డ్ మ్యారేజెస్ని నిర్మూలించడం కోసం ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006 ఉంది. అంటే బాల్య వివాహ నిర్మూలన చట్టం 2006 అన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. 2వ ఎడిషన్ సీఎం కప్, చీఫ్ మినిస్టర్స్ కప్ 2వ ఎడిషన్ తెలంగాణలో ప్రారంభమైంది. తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణలో ముఖ్యంగా రూరల్ స్పోర్ట్ టాలెంట్ని బయటకు తీయాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఈ క్రీడాకారుల ప్రతిభను వెలికి తీయాలి, బయటకు తీయాలి అని చెప్పేసి సీఎం కప్ని లాంచ్ చేసింది, చీఫ్ మినిస్టర్స్ కప్. ఇది 2nd ఎడిషన్ అండి. దీని ముఖ్య ఉద్దేశం ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను తీర్చిదిద్ది రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్, ఇంటర్నేషనల్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా 2036 ఒలింపిక్స్లో తెలంగాణ నుంచి ప్రాతినిధ్యం వహించేలా క్రీడాకారుల్ని తీర్చిదిద్దాలి. 2036 ఒలింపిక్స్లో తెలంగాణ స్టేట్ నుంచి స్పోర్ట్స్ ప్లేయర్స్ పార్టిసిపేట్ చేసేలా వాళ్ళని ట్రైన్ చేయాలి అని చెప్పేసి సీఎంస్ కప్ అనే పేరిట ఒక ప్రతిష్టాత్మక ట్రోఫీని లాంచ్ చేసింది తెలంగాణ గవర్నమెంట్. మరి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసుకోవాల్సింది, అసలు ఈ సీఎం కప్లో ఏ లెవెల్లో గేమ్స్ ఆడతారు, వాళ్ళు గెలిచిన వాళ్ళకి ఎంత డబ్బులు ఇస్తారు, అలాంటివి మనకి బేసిక్ డీటెయిల్స్ అవసరం అండి. ఏమైనా థీమ్ ఉందా అటువంటివి. మనకి ఈ 2nd ఎడిషన్ ఆఫ్ ద సీఎం కప్ అనేది 5 స్టేజెస్లో జరుగుతుందండి. 5 స్టేజెస్ అంటే ఒక స్టేజ్ వచ్చేసి విలేజ్ లెవెల్, గ్రామ లెవెల్లో పోటీలు జరుగుతాయి. మండల్ లెవెల్, అసెంబ్లీ లెవెల్ అంటే నియోజకవర్గ స్థాయి, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్, తర్వాత డిస్టిక్ లెవెల్, జిల్లా స్థాయి, స్టేట్ లెవెల్, రాష్ట్ర స్థాయి. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే విలేజ్లో ఎవరైతే బాగా పర్ఫామ్ చేసి ఉంటారో, ఈ విలేజ్లో బాగా రాణించి ఉంటారో, అక్కడ విలేజ్ లెవెల్లో విన్నర్స్గా నిలిచిన వాళ్ళు మండల్ లెవెల్కి క్వాలిఫై అవుతారు. మండల్ లెవెల్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు అసెంబ్లీ, కాన్స్టిట్యుయెన్సీ లెవెల్కి క్వాలిఫై అవుతారు. అసెంబ్లీ లెవెల్లో బాగా పర్ఫామ్ చేసిన వాళ్ళు డిస్టిక్ లెవెల్కి క్వాలిఫై అవుతారు. ఫైనల్గా ఈ డిస్టిక్ లెవెల్లో విన్ అయిన వాళ్ళు స్టేట్ లెవెల్కి క్వాలిఫై అవుతారు. మరి ఇక్కడ విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, అసెంబ్లీ లెవెల్, డిస్టిక్ లెవెల్లో విన్ అయిన వాళ్ళకి సర్టిఫికెట్స్ ఇస్తారు, ధృవీకరణ పత్రాలు. ఇక స్టేట్ లెవెల్లో విన్ అయిన వాళ్ళకి ట్రోఫీస్ ఉంటాయండి, అంటే టైటిల్స్. దాన్ని ఏమంటారు, ట్రోఫీస్ అంటే వాళ్ళకి ఇచ్చే దాన్ని ఏమంటారు, కప్పులు. దానితో పాటు క్యాష్ ప్రైజ్ కూడా ఇవ్వడం జరుగుతుంది, నగదు బహుమతి. మనం తెలుసుకోవాల్సింది, ఈ విలేజ్ లెవెల్ ఆల్రెడీ స్టార్ట్ అయిందండి. జనవరి 17 నుంచి జనవరి 22 వరకు విలేజ్ లెవెల్. మండల్ లెవెల్ వచ్చేసి జనవరి 28 నుంచి 31 వరకు మండల్ లేదా ఇదే మున్సిపాలిటీ లెవెల్. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు, డిస్టిక్ లెవెల్ ఫిబ్రవరి 9 నుంచి 12 వరకు, స్టేట్ లెవెల్ ఫిబ్రవరి 20 నుంచి 23 వరకు జరుగుతుంది. మనకు ఆ డేట్లు అవసరం లేదండి, 5 స్టేజెస్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి స్టేట్ లెవెల్లో విన్ అయిన వాళ్ళకి ఎంత ఇస్తారు అంటే, స్టేట్ లెవెల్లో విన్ అయిన వాళ్ళకి ముఖ్యంగా వ్యక్తిగత విభాగంలో, అంటే ఇండివిజువల్ కాంపిటీషన్ అంటే ఏంటి, ఒక రన్నింగ్ రేసు, లాంగ్ జంపు, హై జంపు, ట్రిపుల్ జంపు, ఇటువంటి అథ్లెటిక్స్ ఉంటాయి కదా, షటిల్, బ్యాడ్మింటన్ అటువంటివి. సో ఇండివిజువల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో విన్ అయిన వాళ్ళకి గోల్డ్ మెడల్ ఇస్తారు. గోల్డ్ మెడల్తో పాటు 20,000 రూపీస్ క్యాష్. ఇక సిల్వర్ మెడల్ కూడా ఇస్తారండి. ఇండివిజువల్ కాంపిటీషన్లో సిల్వర్ మెడల్ విన్ అయిన వాళ్ళకి 15,000 క్యాష్, బ్రాంజ్ మెడల్, కాంస్య పథకం విన్ అయిన వాళ్ళకి 10,000 రూపీస్ క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. ఇక అదే స్టేట్ లెవెల్లో రాష్ట్ర స్థాయిలో టీమ్ గేమ్స్ ఉంటాయండి. అంటే బృంద ఆటలు, అంటే ఏంటి, టీమ్గా జట్టుగా పోటీ పడతారు. ఉదాహరణకు ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్ అలాంటివి. సో ఆ టీమ్ గేమ్స్కి మాత్రం స్టేట్ లెవెల్లో విన్ అయిన వాళ్ళకి గోల్డ్ మెడల్తో పాటు 1 lakh రూపీస్ క్యాష్ ప్రైజు, సిల్వర్ మెడల్ సాధించిన వాళ్ళకి 75,000 క్యాష్, బ్రాంజ్ మెడల్, కాంస్య పథకాన్ని సాధించిన వాళ్ళకి 50,000 క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి మనకి ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి, రేపొద్దున్న స్టేట్మెంట్లలో అడుగుతాడు. సో ఇటువంటివి తెలంగాణ కరెంట్ అఫైర్స్ అండి. ఇటువంటివి ఆంధ్ర వాళ్ళు చదవాల్సిన అవసరం ఉండదు. బట్ జస్ట్ సీఎం కప్ అనేది ఏ స్టేట్లో జరిగింది అంటే తెలంగాణ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. రేపొద్దున మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఇస్తే కూడా మనం చెప్పలేం. మనకి డీటెయిల్స్ అయితే తెలంగాణ కరెంట్ అఫైర్స్, తెలంగాణ స్టూడెంట్స్కి వెళ్ళిపోతుందండి. ఇక మనం తెలుసుకోవాల్సింది, మరి ఇప్పుడు ఈ సీఎం కప్పు థీమ్ ఏంటో తెలుసుకోవాలి. థీమ్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. థీమ్ వచ్చేసి రూరల్ టు గ్లోబల్ క్రాఫ్టింగ్ ఛాంపియన్స్. అంటే ఏంటి, ఈ గ్రామీణ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఛాంపియన్లను తయారు చేయాలి అన్న అర్థం వస్తుందండి. మరి సందర్భం వచ్చింది కాబట్టి మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకోవాలి.
తెలంగాణ గవర్నమెంట్ లాస్ట్ ఇయర్ 2025 ఆగస్టు 2న తెలంగాణ చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు తొలిసారిగా తెలంగాణ స్పోర్ట్స్ కాన్క్లేవ్ని లాంచ్ చేశారు. ఫస్ట్ ఎడిషన్ తెలంగాణ స్పోర్ట్స్ కాన్క్లేవ్ అంటే సదస్సు టైప్ అండి. కాన్క్లేవ్ అంటే ఒక మీటింగ్. ఫస్ట్ తెలంగాణ స్పోర్ట్స్ కాన్క్లేవ్ని హైదరాబాద్లోని HICC కన్వెన్షన్ సెంటర్లో లాంచ్ చేశారు. అప్పుడు తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ స్పోర్ట్స్ పాలసీని లాంచ్ చేసిందండి. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ 2025. ఇక సందర్భం వచ్చింది కాబట్టి తప్పకుండా ఇంకో 2 పాయింట్లు తెలుసుకోవాలండి. ముఖ్యంగా తెలంగాణ స్పోర్ట్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి సపరేట్గా ఒక ఫండ్ను కూడా ఏర్పాటు చేసింది. తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్. తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్ ఇది కూడా ఆగస్టు 2025లోనే లాంచ్ చేశారండి. మనం సందర్భం వచ్చింది కాబట్టి కంపల్సరీ మెమరైజ్ చేసుకోవాలి. తెలంగాణ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఫండ్లో భాగంగా 14 మంది సభ్యులతో బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. 14 మెంబర్ బోర్డ్ ఆఫ్ గవర్నర్స్. ఈ బోర్డులో ఫేమస్ స్పోర్ట్స్ పర్సన్స్ కపిల్ దేవ్, అభినవ్ బింద్రా, షూటర్స్ అభినవ్ బింద్రా, షటిల్ ప్లేయర్ పుల్లెల గోపీచంద్, ఫుట్బాల్ ప్లేయర్ బైచుంగ్ బూటియా, సంజీవ్ గోయంకా గారు కూడా ఉన్నారు. సంజీవ్ గోయంకా అంటే ఈయన బిజినెస్ మ్యాన్ అండి, ఆయన కూడా ఉన్నారు. సో ఇట్లా మనకి లింకప్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ అండి. ఇక్కడ ఇది ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్ అయినప్పటికీ తెలంగాణ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతాయంటే ఇటువంటివి మనం చెప్పేటప్పుడు కొన్ని టాపిక్స్ డిస్కస్ చేసుకుంటామండి. ఉదాహరణకు భారతదేశంలో మొట్టమొదటి డ్రోన్ సిటీ, ఇండియాస్ ఫస్ట్ డ్రోన్ సిటీ అంటే కర్నూలు డిస్టిక్లోని ఓర్వకల్లు వద్ద చెన్నైకు చెందిన గరుడ ఏరోస్పేస్ కంపెనీ సహకారంతో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నిర్మిస్తూ ఉంది, బిల్డ్ చేస్తూ ఉంది. సో మనం ఇలాంటివి చెప్పినప్పుడు డెఫినెట్లీ వినాలి. సో ఈవెన్ దో తెలంగాణ కరెంట్ అఫైర్ అయినప్పటికీ ఇటువంటి స్పోర్ట్స్వి ఇలాంటి టాపిక్స్ మనం చెప్పేటప్పుడు ఇండియాకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి స్పోర్ట్స్ కూడా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. సో డెఫినెట్లీ వినాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఇక ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డ్రోన్ ఆధారిత అంబులెన్స్ సిస్టమ్ని లాంచ్ చేయబోతా ఉంది. డ్రోన్ బేస్డ్ ఎయిర్ అంబులెన్స్ సిస్టమ్ని లాంచ్ చేయబోతా ఉంది. దీనికోసం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తమిళనాడులోని చెన్నైకు చెందిన అన్నా యూనివర్సిటీతో ఒక అగ్రిమెంట్ కూడా కుదుర్చుకునింది. ఈ అగ్రిమెంట్లో భాగంగా ఈ డ్రోన్ అంబులెన్సెస్ని లాంచ్ చేయబోతున్నారు. మరి ఏంటి ఈ డ్రోన్ అంబులెన్సెస్ అంటే? ఏం లేదండి, మనం ప్రీవియస్ క్లాస్లో కూడా డిస్కస్ చేసుకున్నాం. ఈ డ్రోన్స్ ద్వారా ఈ మారుమూల ప్రాంతాలకు, రిమోట్ ఏరియాస్ అవసరమైన మెడికల్ ఎక్విప్మెంటు, ఔషధాలు, డ్రగ్స్, మెడిసిన్స్, చిన్న మెడికల్ ఎక్విప్మెంటు, వైద్య పరికరాలు అటువంటి వాటిని మోసుకొని పోవడానికి పాసిబుల్ అవుతుంది అనమాట. ఇక ఫ్యూచర్లో భవిష్యత్తులో హ్యూమన్స్ని కూడా క్యారీ చేసేలా, మనుషుల్ని కూడా మోసుకొని పోయేలా డ్రోన్ అంబులెన్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ప్లాన్ చేస్తూ ఉందండి. మరి ప్రస్తుతానికి మనం తెలుసుకోవాల్సింది, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ ఈ డ్రోన్ బేస్డ్ ఎయిర్ అంబులెన్స్ సిస్టమ్ని డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అండ్ సెంటర్ ఫర్ ఏరోస్పేస్ సిస్టమ్స్ రీసెర్చ్ మరియు ఇతర ఇండస్ట్రీ పార్ట్నర్స్తో కలిసి ఈ ప్రాజెక్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంది, ఈ ప్రాజెక్ట్ని అమలు చేస్తూ ఉందండి. ఇక మరి ఈ డ్రోన్ అంబులెన్స్ ఫీచర్స్ కూడా తెలుసుకోవాలి. అంటే దీని యొక్క లక్షణాలు. ఈ డ్రోన్ అంబులెన్స్ ఫీచర్స్ వచ్చేసి పేలోడ్ కెపాసిటీ 150 kg, అంటే 150 kgల వరకు అవసరమైన మెడికల్ ఎక్విప్మెంటు, మెడిసిన్స్ని మోసుకొని పోగలదు. ఫ్లైట్ ఎండ్యూరెన్స్ 90 minutes, అంటే 90 నిమిషాల పాటు ఇది గాల్లో విహరించగలదు. 90 minutes పాటు ట్రావెల్ చేయగలదు. రేంజ్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 50 kilometers, అంటే 50 kilometers వరకు ఇది పోగలదు. సో 1000 నుంచి 1200 feet హైట్, 1000 నుంచి 1200 అడుగుల ఎత్తులో ఇవి ఎగరగలవండి. ఈ ఫీచర్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ ఎకానమిక్స్ సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఎకానమీకి సంబంధించి ఒక కీలకమైన అప్డేట్ ఇచ్చింది. 2030 నాటికి ఎగువ మధ్యతరగతి ఆదాయ దేశంగా భారతదేశం అని చెప్పేసి SBI రీసెర్చ్ చెప్పింది. 2030 కల్లా ఇండియా అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీగా 2030 కల్లా ఇండియా రూపాంతరం చెందుతుందని చెప్పేసి SBI చెప్పింది. సో ఈ కాంటెక్స్ట్లో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటువంటి డైరెక్ట్గా అడుగుతాడండి. ఇటీవల SBI ఒక మాట చెప్పింది, ఏ సంవత్సరం కల్లా మనం అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీగా రూపాంతరం చెందుతాము, ట్రాన్స్ఫార్మ్ అవుతామని చెప్పేసి 4 ఆప్షన్లు ఇస్తాడు. ఆప్షన్లో 2030, 2035, 2040, 2047 అట్లా ఇవ్వచ్చు. అది మనకి ఫ్యాక్ట్ సరిపోతుందండి. కానీ మనం ఇంకొద్దిగా ఎకానమీ డెప్త్ చదువుకోవాలి. ఇలా ఫ్యాక్ట్ అయితే మనకి
డైరెక్ట్గా మనకి సరిపోతుంది. కానీ అనలిటికల్ విశ్లేషణాత్మకంగా ఎకానమీలో మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటే ఏంటి, మధ్యతరగతి ఆదాయ దేశం అంటే ఏంటి, మరి దానికి ఏమైనా డెఫినేషన్ ఉందా, దీనికి ఏమైనా నిర్వచనం ఉందా అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఇక ఫస్ట్ ఇటీవల ఎస్బీఐ రీసెర్చ్ ఒక మాట చెప్పింది, మనం డిస్కస్ చేసుకున్నాం. 2025-26లో ఇండియా జీడిపి గ్రోత్ 7.5% ఉంటుందని చెప్పేసి ఎస్బీఐ రీసెర్చ్ చెప్పింది, రైట్. మరి ఇప్పుడు 2030 కల్లా ఎగువ మధ్యతరగతి ఆదాయ దేశం అన్నాడు. దానికంటే ముందు 2 పాయింట్లు మనం డిస్కస్ చేసుకోవాలి. ఏంటివి? మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ప్రెసెంట్ ఇండియా ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ. కరెంట్లీ ఇండియా 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. మనము జపాన్ని దాటేసి మనం ఇప్పుడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాం. ఆ టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. మరి ఇండియా యొక్క జీడిపి వాల్యూ ఎంత ఉంది? భారతదేశం యొక్క స్థూల దేశీయ ఉత్పత్తి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయ ఉత్పత్తి ఎంత ఉంది? అప్రాక్సిమేట్లీ 4.1 ట్రిలియన్ ఉంది అప్రాక్సిమేట్లీ. అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ప్రపంచంలో తొలిసారిగా 5 ట్రిలియన్ల నెట్వర్త్ని, ప్రపంచంలో తొలిసారిగా 5 ట్రిలియన్ నెట్వర్త్ అంటే 5 ట్రిలియన్ల ఈ ఆదాయాన్ని కలిగిన కంపెనీ ఏది అంటే ఎన్విడియా కంపెనీ అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. అమెరికాకు చెందిన చిప్ మేకింగ్ కంపెనీ, అమెరికాకు చెందిన చిప్ తయారీల కంపెనీ ఎన్విడియా. మరి ఎన్విడియా యొక్క నెట్వర్త్ కంటే మన ఆదాయం, మన జీడిపి వాల్యూ, టోటల్ జీడిపి వాల్యూ తక్కువే ఉంది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది టాప్ 3లో ఏమున్నాయి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నామండి. వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ రిపోర్ట్ ప్రకారం ఐఎంఎఫ్ విడుదల చేసే, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ విడుదల చేసిన వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ 2025 ఏప్రిల్లో వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ అనే రిపోర్ట్ని ఐఎంఎఫ్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం వరల్డ్స్ లార్జెస్ట్ ఎకానమీ, ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికా వాల్యూ ఎంత? $30.5 ట్రిలియన్. సెకండ్ ప్లేస్లో చైనా 19.23 ట్రిలియన్. థర్డ్ ప్లేస్లో జర్మనీ 4.74 ట్రిలియన్. ఇండియా 4.18 ట్రిలియన్. జపాన్ 4.18 ట్రిలియన్, 186 ట్రిలియన్. అంటే ఇండియాకి జపాన్కి పెద్ద తేడా లేదండి. కానీ బట్ కొద్దిగా మార్జినల్గా మనం కొద్దిగా జపాన్ కంటే ఎక్కువ ఉన్నాం. మరి 2030 కల్లా ఇండియా 3rd ప్లేస్లోకి వస్తుందని కూడా భారత ప్రభుత్వం చెప్పింది ఇటీవల. 2030 కల్లా మనం జర్మనీని దాటి 3rd లార్జెస్ట్ ఎకానమీగా కూడా ట్రాన్స్ఫార్మ్ అవుతామని చెప్పారు. ఆ ఇయర్ గుర్తుపెట్టుకోండి, 2030. ఇక మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఆ మిడిల్ ఇన్కమ్ కంట్రీ. అసలు ఆ మిడిల్ ఇన్కమ్ కంట్రీలో అప్పర్ ఏంటి, లోయర్ ఏంటి, 2 ఉంటాయండి. లోయర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ, అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అంటే ఏంటి? దిగువ మధ్యతరగతి ఆదాయ దేశము, ఎగువ మధ్యతరగతి ఆదాయ దేశం. ఫస్ట్ మనకి వరల్డ్ బ్యాంక్ ప్రకారం, ప్రపంచ బ్యాంకు డెఫినేషన్ ఇస్తుంది ఒకటి. జిఎన్పి ఆధారంగా, పర్ క్యాపిటల్ జిఎన్పి ఆధారంగా ఏ దేశాన్ని మధ్యతరగతి ఆదాయ దేశంగా గుర్తించవచ్చో డెఫినేషన్, నిర్వచనం ఇస్తుంది. ఇక్కడ జిఎన్పి అంటే ఏంటి? గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్. మనకి గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అనేది కూడా ఒకటి ఉందండి, గ్రాస్ నేషనల్ ఇన్కమ్. ఇప్పుడు ఆ డెఫినేషన్లు తెలుసుకుందాం. ఇక మనం తెలుగులో కూడా స్క్రిప్ట్ ఇచ్చామండి, తెలుగులో మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సరే, ఇక్కడ వరల్డ్ బ్యాంక్ అక్టోబర్ 2024లో ప్రపంచ అభివృద్ధి నివేదిక 2024ని రిలీజ్ చేసింది. వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 ద మిడిల్ ఇన్కమ్ పేరిట. అక్టోబర్ 2024లో వరల్డ్ బ్యాంకు ద వరల్డ్ డెవలప్మెంట్ రిపోర్ట్ 2024 ద మిడిల్ ఇన్కమ్ పేరిట ఒక రిపోర్ట్ విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం మనకి మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటే ఏంటో తెలుసుకోవాలి. మధ్యతరగతి ఆదాయ దేశాలు అంటే ఏ దేశాల యొక్క పర్ క్యాపిటల్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అనేది $1,135 నుంచి $13,846 మధ్య ఉంటే అవి మధ్యతరగతి ఆదాయ దేశము. అంటే ఏంటి? తలసరి స్థూల జాతీయ ఆదాయము $1,135 నుంచి $13,846 మధ్య ఉంటే ఆ దేశాలను మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటారు. అంటే ఇక్కడ తలసరి స్థూల జాతీయ ఆదాయం అంటే పర్ క్యాపిటల్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్. పర్ క్యాపిటల్ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అంటే ఏంటి? ఒక వ్యక్తికి సగటున ఎంత ఆదాయం వస్తూ ఉంది, సంవత్సరానికి ఒక వ్యక్తికి సగటున ఎంత ఆదాయం వస్తూ ఉంది, ద యావరేజ్ ఇన్కమ్ అర్న్డ్ బై అన్ ఇండివిజువల్ ఇన్ ఏ ఇయర్, అది మనకి తలసరి ఆదాయం. అది చాలా ఇంపార్టెంట్ అండి. మనకి జీడిపి ఎంత ఉన్నా ముఖ్యం కాదు. అదానీలు అంబానీలు బాగుపడతారు కానీ ఇండియాలో కామన్ మ్యాన్ బాగుపడటం లేదు. కారణం ఏంటి అంటే ఈ యొక్క తలసరి ఆదాయం, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగట్లేదు. అది గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడు
ఈ మధ్యతరగతి ఆదాయ దేశాల్లో తక్కువ మధ్యతరగతి ఆదాయ దేశాలు తీసుకుందాం. తక్కువ మధ్యతరగతి ఆదాయ దేశాలు అంటే ఏంటి? లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్. మరి వేటిని లో మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ అంటారంటే, ఏ కంట్రీ యొక్క పర్ క్యాపిటా గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అనేది 1136 అమెరికన్ డాలర్స్ నుంచి 4465 అమెరికన్ డాలర్స్ ఉంటే అది తక్కువ మధ్యతరగతి ఆదాయ దేశము. మరి ఇండియా తలసరి జీడిపి తలసరి జిఎన్ఐ గ్రాస్ నేషనల్ ఇన్కమ్ ఎంత ఉంది అంటే $2500 అప్రాక్సిమేట్లీ. ఇక ఎగువ మధ్యతరగతి ఆదాయ దేశాలంటే ఏ కంట్రీ యొక్క పర్ క్యాపిటా గ్రాస్ నేషనల్ ఇన్కమ్ అనేది $4466 నుంచి $13,845 వరకు ఉంటే అది అప్పర్ మిడిల్ ఇన్కమ్ కంట్రీ అండి. ఇవి మనకి ఇంత డెప్త్ అవసరమా అంటే దట్స్ యువర్ చాయిస్ అండి. ఎందుకంటే మనం ఇక్కడ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్ తీసుకున్నా, ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎకానమీ సర్వే చదవాల్సిందే, ఎకానమీకి వివిధ రకాల పుస్తకాలు చదవాల్సిందే. ఈ డెఫినేషన్లు ఎలాగో మనం అక్కడ చదివి తీరాల్సిందే. లేదు నాకు అంత అవసరం లేదు అంటే మీరు ఇక్కడ జస్ట్ సింపుల్గా ఎస్బీఐ ఎంత చెప్పింది, టాప్ 4లో ఏమున్నాయి, దట్స్ ఎనఫ్ యాక్చువల్లీ. బట్ ఆల్వేస్ సబ్జెక్ట్ని మనం చెప్పే 40-45 నిమిషాల క్లాస్ కాబట్టి ప్రతిదీ నీట్గా నోట్స్ రాసుకొని డెఫినేషన్లు రాసి పెట్టుకుంటే రేపొద్దున నా స్టాటిక్ సబ్జెక్ట్, కోర్ సబ్జెక్ట్ మనం రివిజన్ చేసేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. సో ఇది మనకు ఒక అండర్స్టాండింగ్ అవసరం కాబట్టి తెలుసుకోవాలా. ఊరికే ఎగువ మధ్యతరగతి ఆదాయ దేశం అంటే ఏంది, తక్కువ మధ్యతరగతి ఆదాయ దేశం అని చదివి వదిలేస్తే అది ఇన్కంప్లీట్ ఫీలింగ్ ఉంటుందండి. సో ఈ డెఫినేషన్ అయితే రాసుకోండి. నెక్స్ట్ వన్, ప్రాజెక్ట్ డాల్ఫిన్ కింద 2వ రేంజ్ వైడ్ డాల్ఫిన్ సర్వే. ప్రాజెక్ట్ డాల్ఫిన్ కింద 2nd రేంజ్ వైడ్ డాల్ఫిన్ సర్వేని ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ అనే ప్రాంతంలో ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ, ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ అనే ప్రాంతంలో పర్యావరణ మంత్రిత్వ శాఖ లాంచ్ చేసిందండి. ఇక్కడ ఫస్ట్ మనకి ప్రాజెక్ట్ డాల్ఫిన్ అంటే ఏంటో తెలుసుకోవాలా. మనకి డాల్ఫిన్ అంటే డాల్ఫిన్ తెలుసు కదా, డాల్ఫిన్ జంతువు. ఇది నేషనల్ ఆక్వాటిక్ అనిమల్, జాతీయ జలచర జంతువు మనకి. మరి 2020లో ఈ డాల్ఫిన్స్ని రక్షించాలి అని చెప్పేసి ఏ విధంగా అయితే ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ ఎలిఫెంట్ ఉందో 2020 ఆగస్ట్ 15న 2020 ఆగస్ట్ 15 ఇండిపెండెన్స్ డే రోజున ప్రాజెక్ట్ డాల్ఫిన్ని లాంచ్ చేసింది ఎన్విరాన్మెంట్ మినిస్ట్రీ. ఇందులో భాగంగా డాల్ఫిన్స్ యొక్క పాపులేషన్, డాల్ఫిన్స్ ఎన్ని ఉన్నాయి, వాటిని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా రక్షించాలి అని చెప్పేసి సర్వే చేపడతా ఉంటారు. ముఖ్యంగా మనకి నేషనల్ ఆక్వాటిక్ అనిమల్ జాతీయ జలచర జంతువు మనకి గంగాటిక్ డాల్ఫిన్ అంటే ఏంటి, గంగా డాల్ఫిన్, గంగా ప్రాంతంలో గంగా నదిలో నివసించే డాల్ఫిన్. ఇవి జనరల్గా ఫ్రెష్ వాటర్ డాల్ఫిన్స్ అండి. అంటే ఏంటి, స్వచ్ఛమైన నీటిలో ఉంటాయి, మంచినీటి సరస్సుల్లో ఉంటాయి. ఇవి రివరెన్ డాల్ఫిన్స్ ఉంటాయి, గంగా డాల్ఫిన్స్ ఉంటాయి, ఇర్రవాడి డాల్ఫిన్స్ ఉంటాయి. మ్యాన్మార్ కంట్రీ ఆ ప్రాంతంలో ఇర్రవాడి డాల్ఫిన్స్ అని కూడా ఉంటాయి. ఇర్రవాడి నది ఉంటుంది, ఇర్రవాడి రివర్. సో ఎక్కువగా ఇవి మన ఇండియన్ సబ్ కాంటినెంట్లో కనబడతాయండి డాల్ఫిన్స్. ఇండియా, నేపాల్, పాకిస్తాన్, బంగ్లాదేశ్. మన ఇండస్ రివర్ ఉందా, మన సింధు నది, గంగా రివరు, గంగా నది, బ్రహ్మపుత్ర నది. సో పాక్, ఇండియా, నేపాల్, భూటాను ఆ ప్రాంతాలలో ఇవి ఉంటాయి ఎక్కువగా. సో మనం ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఈ 2nd రేంజ్ వైడ్ డాల్ఫిన్ సర్వేని 2 phases 2 దశల్లో కండక్ట్ చేయబోతున్నారు, 2 దశలు నిర్వహించబోతున్నారు. ఫస్ట్ ఫేజ్లో, మొదటి దశలో గంగా నది ప్రాంతాన్ని కవర్ చేస్తారు. గంగా నది ఇండస్ రివర్ ప్రాంతాన్ని. సెకండ్ ఫేజ్ వచ్చేసి బ్రహ్మపుత్ర నది, సుందర్బన్స్, ఒడిశా ప్రాంతంలో సర్వే చేపడతారు. మనకి సరిపోతుందండి. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి ఈ గాంగెటిక్ రివర్ డాల్ఫిన్ గురించి కూడా తెలుసుకోవాలి, దీని శాస్త్రీయ నామం. ఇవి మనకి గుర్తుపెట్టుకోండి అండి. మనకి ఎన్విరాన్మెంట్లో కొన్ని రకాల స్పీషీస్, కొన్ని రకాల జంతువులు, కొన్ని రకాల పక్షులు వచ్చినప్పుడు నోట్స్ రాసి పెట్టేసుకోవాలా. ఉదాహరణకు టైగరు, ఎలిఫెంటు, డాల్ఫిను, 1 హార్న్ రైనో ఇలాంటి వార్తలు ఉన్నప్పుడు వాటి గురించి A to Z రాసి పెట్టేసుకుంటే మనం రివిజన్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మరి గంగా రివర్ డాల్ఫిన్ విషయానికి వస్తే దాని సైంటిఫిక్ నేము ప్లాటనిస్టా గ్యాంగెటికా. దాని శాస్త్రీయ నామము దట్స్ అప్ టు యూ అండి. బట్ గ్రూప్ 2 లాంటి ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు శాస్త్రనామం గుర్తుపెట్టుకోండి. ఇది నేషనల్ ఆక్వాటిక్ అనిమల్. మరి ఎక్కువగా గంగా, బ్రహ్మపుత్ర, మేఘన ఈ ప్రాంతాల్లో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డాల్ఫిన్లలో 90% డాల్ఫిన్లు ఇండియాలోనే ఉన్నాయి. మరి IUCN స్థితి వచ్చేసి ఎండేంజర్డ్ అంటే ప్రమాదంలో ఉంది అండి. దీన్ని రక్షించుకోవాలి. మరి ఆడ డాల్ఫిన్లు జనరల్గా మగ డాల్ఫిన్ల కంటే పెద్దగా ఉంటాయండి, ఆ విషయం గుర్తుపెట్టుకోండి. టైగర్ ఆఫ్ ద గ్యాంగెస్ అంటారు వీటిని. అంటే గంగా నదికే పులి లాంటిది ఈ గంగా డాల్ఫిన్ అంటారు. దీన్ని ప్రాంతీయ భాషలో సుసు అని కూడా పిలుస్తారు. సుసు ఎందుకంటే ఇది
ఇది ప్రయాణించేటప్పుడు, ఐ మీన్ ఇది ఆ నీళ్ళలో ఈదేటప్పుడు ఆ శ్వాస పీల్చుకునేటప్పుడు సుస్సు సుస్సు అనే ఒక సౌండ్ చేస్తుంది, అందుకు సుస్సు అంటారు. జనరల్గా ఇవి బ్లైండ్ అండి. ఈ గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్స్ అనేవి జనరల్గా గుడ్డివి, బ్లైండ్, కానీ ఒక రకమైన సౌండ్ టెక్నిక్ ఆధారంగా ఇవి మూవ్ అవుతూ ఉంటాయి. సో జనరల్లీ దీస్ ఆర్ బ్లైండ్ అనే విషయం గుర్తుపెట్టుకోండి, వీటి కంటి చూపు ఉండదు అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఉందండి. ఏంటంటే మనము 2024 డిసెంబర్లో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తొలిసారిగా అస్సాంలో ఈ గంగా రివర్ డాల్ఫిన్లని ట్యాగ్ చేసింది. ట్యాగ్ అంటే ఒక జంతువుకి, ఒక యానిమల్కి ఒక డివైస్ అటాచ్ చేస్తారు, ఒక పరికరాన్ని, ఒక రేడియో ఫ్రీక్వెన్సీ RFID ట్యాగ్ లాంటిది. ఆ డివైస్, ఆ పరికరాన్ని ఎందుకు అమరుస్తారంటే ఈ జంతువులు ఎలా పోతూ ఉన్నాయి, అసలు ఏ దిశలో ప్రయాణిస్తూ ఉన్నాయి, ఎలా ట్రావెల్ అవుతూ ఉన్నాయి, వాటి మైగ్రేటరీ ప్యాటర్న్ ఎలా ఉంది అని చెప్పేసి తెలుసుకోవడం కోసం ఫస్ట్ టైం డిసెంబర్ 2024లో ఫస్ట్ ఎవర్ గంగా రివర్ డాల్ఫిన్ ట్యాగింగ్ని అస్సాంలో చేపట్టిందండి. ఈ స్టేట్ గుర్తుపెట్టుకోండి, స్టేట్ ఎక్కడంటే అస్సాం. మరి దీన్ని ఎవరు కండక్ట్ చేశారంటే ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ, డెహ్రాడూన్లోని వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, అస్సాం ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి నిర్వహించిందండి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇదే అండి మనకి గ్యాంగెస్ రివర్ డాల్ఫిన్ IUCN స్థితి ఎండేంజర్డ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఇటువంటి టాపిక్ వచ్చిందండి, ఇటువంటి టాపిక్స్ ఫ్యూచర్లో వస్తే ఇది ఒకసారి నోట్స్ రివిజన్ చేసుకోండి, సరిపోతుంది. మనం ఎలాగో చెప్పుకుంటాం తర్వాత అయినా. సో ఎలా ఉంటాయంటే కరెంట్ అఫైర్స్ అంటే అండి, మనము డెప్త్గా పోయినట్టు అనిపిస్తుంది, కానీ ఈ వన్ టైం రీడింగ్ అంతా. ఇలాంటివి మనం ఒక్కసారి కంప్లీట్గా రాసి పెట్టుకున్నామంటే ఇవే రిపీట్ అవుతూ ఉంటాయి. ఈ గంగా రివర్ డాల్ఫిన్, టైగరు, ఎలిఫెంటు, లయను, ఇవన్నీ రిపీట్ అవుతూ ఉంటాయి. మనమేమో పెద్ద కష్టపడాల్సిన పని కూడా ఉండదు. ఒక విధంగా చెప్పాలి అంటే దీస్ ఆర్ ఆల్ రికరింగ్ ఇన్ నేచర్, పునరావృతం అవుతూ ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ 600వ సారి అంతరిక్షంలోకి ఫాల్కన్ 9 రాకెట్. ఎలాన్ మస్క్, అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్, స్పేస్ ఎక్స్ ఫౌండర్ కదా, స్పేస్ ఎక్స్ కంపెనీ వ్యవస్థాపకుడు, ఫౌండర్ ఎలాన్ మస్క్కు చెందిన ఫాల్కన్ 9 రాకెట్ హిస్టరీ క్రియేట్ చేసింది. 600th టైం, 600వ సారి స్పేస్లోకి ఈ రాకెట్ని ప్రయోగించారు. ఇట్స్ నాట్ ఏ జోక్ అండి. 600వ సారి ఫాల్కన్ 9 రాకెట్ని ప్రయోగించడం అంటే ఇది ఎంత పవర్ఫుల్ రాకెట్, ఎంత నమ్మదగ్గ రాకెట్టో అర్థం చేసుకోండి ఇక మీరు. మరి ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఫాల్కన్ 9 రాకెట్ గురించి ఒక 2 పాయింట్లు మాట్లాడుకోవాలండి. ఇది రీయూజబుల్ రాకెట్. రీయూజబుల్ అంటే పునర్వినియోగించదగిన రాకెట్టు. మనకి PSLV ఉంది, PSLV, GSLV, ఇవి టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇవి రీయూజబుల్ కాదు, పునర్వినియోగించలేం వీటిని. వన్స్ మనం లాంచ్ చేసిన తర్వాత ఆ PSLVలో 4th స్టేజ్ ఏదైతే ఉంటుందో ఆ స్టేజ్ ఉపయోగం అయిపోయిన తర్వాత జనరల్గా అది స్పేస్ డెబ్రిస్గా మిగిలిపోతుంది, అంతరిక్ష వ్యర్థంగా మిగిలిపోతుంటుంది, లేదంటే సముద్రాల్లోకి పడిపోతూ ఉంటాయి. సముద్రాల్లోకి పడేలాగా చేస్తారు, అంటే వాటిని తిరిగి పునర్వినియోగించలేం. దానివల్ల ఏమవుతుంది, ఖర్చు పెరుగుతుంది, రాకెట్ లాంచింగ్ కాస్ట్ పెరుగుతుంది. సో మరి ఇప్పుడు ఇలాంటి రీయూజబుల్ రాకెట్స్ చాలా ఇంపార్టెంట్, పునర్వినియోగించదగిన రాకెట్. సో స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన ఎలాన్ మస్క్ ఫాల్కన్ 9 రాకెట్ని డెవలప్ చేశారు వాళ్ళు. ఇది రీయూజబుల్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. ఇది 2 స్టేజ్లు ఉంటాయండి ఈ రాకెట్లో, 2 స్టేజ్ రాకెట్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి మనకి. మరి ఇప్పుడు 600th టైం స్పేస్లోకి వెళ్ళింది. మరి ఈ 600వ ప్రయోగంలో భాగంగా అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉన్న వ్యాండెన్బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుంచి NROL 105 అనే ఒక శాటిలైట్ని మోసుకుని వెళ్ళింది. NROL 105 అనే ఒక శాటిలైట్ ఉపగ్రహాన్ని మోసుకుని వెళ్ళింది. మరి ఏంటి అసలు ఇది అమెరికన్ ఆర్మీకి అవసరమైన సైనిక సేవలు, మిలిటరీ సర్వీసెస్, ముఖ్యంగా సర్వైలెన్స్ సర్వీసెస్, అంటే ఈ యొక్క సరిహద్దుల్లో నిఘా అవసరాల కోసము, పౌర అవసరాల కోసం, సిటిజన్స్ నీడ్స్ కోసం, అంటే ఇదొక ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అని చెప్పొచ్చండి. భూ పరిశీలన ఉపగ్రహం అంటే దాని అర్థం ఏంటి, దీన్ని లో ఎర్త్ ఆర్బిట్లో ప్రవేశపెడతారు. మనం డిస్కస్ చేసుకున్నాం కదా, భూ పరిశీలన ఉపగ్రహాలని తక్కువ భూకక్ష పరిధిలోకి ప్రవేశపెడతారు. తక్కువ భూకక్ష పరిధి అంటే ఏంటి, సుమారుగా మన ఎర్త్ సర్ఫేస్ నుంచి ఒక 200 కిలోమీటర్ల నుంచి ఒక 2000 కిలోమీటర్లు ఉన్న మన ఎర్త్ సర్ఫేస్, మన భూ ఉపరితలం నుంచి లైక్ 200 కిలోమీటర్స్ నుంచి 2000 కిలోమీటర్స్ ఆ రేంజ్. జనరల్గా రేంజ్ అనేది వేరీ అవుతుందండి. 400 కిలోమీటర్ల నుంచి 2000 అంటారు, 200 నుంచి 2000 అంటారు, అప్రాక్సిమేట్ గుర్తుపెట్టుకోండి. జనరల్గా భూ ఉపరితలం నుంచి 200 నుంచి 2000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న కక్షని, ఆర్బిట్ని లో ఎర్త్ ఆర్బిట్ అంటారండి. సో ఇప్పుడు
ఆ NROL 105 శాటిలైట్ని మోసుకుని వెళ్ళింది. సో అది మనకి సరిపోతుందండి. మరి ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఫాల్కన్ 9 రాకెట్ గురించి 2 పాయింట్లు తప్పకుండా తెలుసుకోవాలండి, ఎందుకంటే ఇవి రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి. ఫస్ట్ టైం 2010లో ఫాల్కన్ 9 రాకెట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేశారు. ఇప్పుడు 2010 జూన్ 4న ఫాల్కన్ 9 రాకెట్ డ్రాగన్ అనే ఒక స్పేస్ క్రాఫ్ట్ని కక్షలోకి ప్రవేశపెట్టిందండి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు ఈ NROL 105 శాటిలైట్ని లోయర్ ఆర్బిట్లో ప్రవేశపెట్టారు, తక్కువ భూకక్ష పరిధిలోకి ప్రవేశపెట్టారు అనే విషయం గుర్తుపెట్టుకోండి. ఇక ఈ యొక్క ఫాల్కన్ 9 రాకెట్ 2020లో ఒక రికార్డు సృష్టించిందండి. ఏం రికార్డ్ అంటే 2020లో డెమో 2 అనే ఒక మిషన్ని లాంచ్ చేసింది ఈ ఫాల్కన్ 9 రాకెట్ స్పేస్ ఎక్స్ కంపెనీ. మరి ఆ డెమో 2 మిషన్ ద్వారా ఫస్ట్ టైం తొలిసారిగా ఒక ప్రైవేటు స్పేస్ కంపెనీ, ఒక ప్రైవేటు అంతరిక్ష సంస్థ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి మనుషుల్ని మోసుకుని వెళ్ళింది. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇన్ 2020 స్పేస్ ఎక్స్ కంపెనీ లాంచ్ డెమో 2 మిషన్ వయా యూజింగ్ ఫాల్కన్ 9 రాకెట్. With that launch, SpaceX became the first private company in the world to carry humans to the International Space Station అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇదండి మనకి. ఇక ఫాల్కన్ 9 రాకెట్కి ఇంకొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి పునర్వినియోగించదగిన ఆర్బిటాల్ క్లాస్ రాకెట్. అంటే ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కక్షలోకి వెళ్ళే పునర్వినియోగించదగిన రాకెట్, రీయూజబుల్ రాకెట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ మోర్ దాన్ ఎనఫ్. దిస్ సఫిషియంట్, ఇది సరిపోతుందండి. నెక్స్ట్ వన్, 11th అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇళయరాజా గారికి ప్రతిష్టాత్మక పద్మపాణి అవార్డుని ఇవ్వబోతా ఉన్నారండి. వెటరన్ మ్యూజిక్ కంపోజర్, తమిళనాడుకు చెందిన ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారికి ఈ సంవత్సరం పద్మపాణి అవార్డుని ఇవ్వబోతా ఉన్నారండి. పద్మపాణి అవార్డు ఇది ఎక్కడ ఇవ్వబోతా ఉన్నారంటే మహారాష్ట్రలో 11th అజంతా ఎల్లోరా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతా ఉంది. 28 జనవరి నుంచి 1 ఫిబ్రవరి వరకు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్లోని మహాత్మా గాంధీ మిషన్ వద్ద ఈ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరగబోతోంది. ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో భాగంగా మొత్తం 70 ఫిల్మ్స్, 70 చిత్రాలు అక్కడ ప్రదర్శిస్తారు. 70 ఫిల్మ్స్ని అక్కడ లైక్ ఎగ్జిబిట్ చేస్తారనమాట. సో అక్కడ ఈయనకి పద్మపాణి అవార్డుని ఇవ్వబోతున్నారు. ఇది ఎనఫ్ అండి, మనకు సరిపోతుంది. ఇక వన్స్ ఈ ఫిల్మ్ ఫెస్టివల్ ముగిసిన తర్వాత ఏమైనా హైలైట్స్ ఉంటే మనం డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ వన్, 2026 ఇయర్కు భారతదేశంలో అగ్రశ్రేణి యజమానిగా ఎన్టీపీసీకి గుర్తింపు. ఎన్టీపీసీ కంపెనీ అండి. ఎన్టీపీసీ నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ. ఇది ఒక సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ కంపెనీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీకి ఒక ఇంపార్టెంట్ రికగ్నిషన్, ప్రఖ్యాత గుర్తింపు వచ్చింది. 2026 ఇయర్కు గాను టాప్ ఎంప్లాయర్ ఇన్ ఇండియా, అగ్రశ్రేణి యజమానిగా గుర్తింపు వచ్చింది. మరి ఈ అవార్డుని, ఈ రికగ్నిషన్ని ఎవరిచ్చారు అంటే టాప్ ఎంప్లాయర్స్ ఇన్స్టిట్యూట్ అనే సంస్థ ఇచ్చింది. ఇది ఒక HR సంస్థ, హ్యూమన్ రిసోర్సెస్ సంస్థ, HR ఇన్స్టిట్యూట్. మరి వరుసగా 4th ఇయర్ 4వ సంవత్సరం ఈ అవార్డుని గెలుచుకునింది ఎన్టీపీసీ సంస్థ. ఇక ఎన్టీపీసీ సంస్థ మహారత్న పబ్లిక్ సెక్టార్ కంపెనీ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మహారత్న కంపెనీ అండి ఇది. సో ఇది మనకు సరిపోతుందండి. ఎన్టీపీసీ హెడ్ క్వార్టర్స్ న్యూఢిల్లీ అండి. ఇక్కడ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీ. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి విజయ్ హజారే ట్రోఫీ విన్నర్ విదర్భ టీం. విజయ్ హజారే ట్రోఫీ అనేది ఇది ఒక క్రికెట్ టోర్నమెంట్ అండి, దేశవాళీ వన్డే టోర్నమెంట్. అంటే ఏంటి, మన డొమెస్టిక్ లెవెల్లో, మన ఇండియాలో డొమెస్టిక్గా దేశవాళీ ప్లేయర్లు తలపడే ఒక టోర్నమెంటు దేశవాళీ వన్డే టోర్నమెంట్. డొమెస్టిక్ వన్డే క్రికెట్ అంటే ఎంత, 50 ఓవర్స్ క్రికెట్, 50 ఓవర్ల క్రికెట్ టోర్నమెంట్. ఈ విజయ్ హజారే ట్రోఫీని ఫస్ట్ టైం విదర్భ టీం గెలుచుకునిందండి. ఫస్ట్ టైం విదర్భ విన్నర్గా నిలిచింది. ఫైనల్లో సౌరాష్ట్ర పైన విజయం సాధించింది. సౌరాష్ట్ర అంటే గుజరాత్, విదర్భ అంటే మహారాష్ట్ర. మనకి మహారాష్ట్ర వస్తుంది. సో ఇది మనకి సరిపోతుందండి. సో విదర్భ కెప్టెన్ వచ్చేసి హర్ష్ దూబే. మరి ఈ టోర్నమెంట్ ఎక్కడ జరిగిందంటే, ఈ విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్ బెంగళూరులో జరిగిందండి, కర్ణాటకలో జరిగింది, బెంగళూరు. ఇది సరిపోతుందండి. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, మనం ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్న టాపిక్కే. ఇటీవల ఎక్స్పోర్ట్ ప్రిపేర్నెస్ ఇండెక్స్ 2024ని ఏ సంస్థ రిలీజ్ చేసింది, మనం డిస్కస్ చేసుకున్నాం. ఎగుమతుల సంసిద్ధత సూచిక అంటే డిఫరెంట్ స్టేట్స్, యూటీస్, ఇండియాలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో
ఎగుమతులు ఎలా ఉన్నాయి, ఎక్స్పోర్ట్ పొటెన్షియల్ ఎలా ఉంది అని చెప్పేసి ర్యాంకింగ్స్ ఒక సంస్థ ప్రకటించిందండి. మరి ఏ ఇన్స్టిట్యూట్ ప్రకటించింది, అది ఎన్నవ ఎడిషన్, తప్పకుండా ట్రై చేయండి. ఇక నిన్న అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అండి. హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026లో ఇండియా ర్యాంక్ ఎంత? హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 అనేది యాన్యువల్ ఇండెక్స్ ప్రతి సంవత్సరం విడుదల చేస్తారండి. హెన్లీ అండ్ పాస్పోర్ట్స్ అనే ఒక ట్రావెల్ ఏజెన్సీ, హెన్లీ అండ్ పాస్పోర్ట్స్ సంస్థ. మరి 2025లో ఇండియా ర్యాంకు 85th నింది, 85వ స్థానము. 2026కి మనము ఇంప్రూవ్ అయ్యాం, 80th ప్లేస్, ఇప్పుడు 80వ స్థానము, 5 స్థానాలు మెరుగుపడ్డాము. ఇప్పుడు ఇండియన్ పాస్పోర్ట్ ఉన్న సిటిజన్స్ 55 కంట్రీలకు, 55 దేశాలకు, 55 కంట్రీస్కి వీసా లేకుండానే వెళ్ళవచ్చు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. దిస్ ఈస్ అబౌట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ 2026 అండి. ఇవి వాటి కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చేద్దాం. భారతదేశం మొట్టమొదటి ఓపెన్ సీ మెరైన్ ఫిష్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ అండమాన్ సీ. ఆమె బాసరే పథకాన్ని ప్రారంభించిన ఒడిషా. చీఫ్ మినిస్టర్స్ కప్ సెకండ్ ఎడిషన్ తెలంగాణ. డ్రోన్ ఆధారిత అంబులెన్స్ వ్యవస్థను ప్రవేశపెట్టిన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. 2030 నాటికి ఎగువ మధ్యతరగతి ఆదాయ దేశంగా ఇండియా, ఎస్బీఐ రీసెర్చ్. ప్రాజెక్ట్ డాల్ఫిన్ కింద సెకండ్ రేంజ్ వైడ్ డాల్ఫిన్ సర్వే. చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్ 600వసారి అంతరిక్షంలోకి ఫాల్కన్ 9 రాకెట్. ఇళయరాజాకు ప్రతిష్టాత్మక పద్మపాణి అవార్డు. 2026 ఇయర్కు భారతదేశంలో అగ్రశ్రేణి యజమానిగా ఎన్టీపీసీకి గుర్తింపు. విజయ్ హజారే ట్రోఫీని ఫస్ట్ టైం గెలుచుకున్న విదర్భ టీము. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ యు నెక్స్ట్ టైం అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.